మంచిది. బైబిల్ వారు తీసుకురండి. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వారం చూసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనం నుండి. ఇక్కడ చూడండి, ఈ దేశమందు పరవశమై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. హల్లెలూయా. సరిగట్టిగా సభలో దేని మహిమపరచండి. మరి ఇస్సాకుతో దేవుడు చెప్తున్న మాట, అబ్రాహాం కుమారుడైన ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు. అబ్రాహాం ఉన్నప్పుడు ఏ విధంగా ఆ దేశంలో కరవచ్చిందో ఇస్సాకు కాలంలో కూడా కరవచ్చిందట. కానీ దేవుడు ఏమన్నాడంటే ఇస్సాకుతో చెప్పి నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు అన్నాడు. నేను చూపెట్టే దేశంలో నువ్వు నివాసం చేయమన్నాడు. మరి ఎక్కడ మరి అన్యుల దేశంలో ఆయన ఉంటున్నాడు. గెరారులు అనే దేశంలో, ఫిలిష్తీయుల దేశంలో ఉంటున్నాడు. మరి దేవుడు ఏమంటున్నాడు, ఈ గెరారు దేశంలో నువ్వు పరవశమై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వాదించేదను. హల్లెలూయా. ఈరోజు అంశం చెప్పండి, నేను నీకు తోడయుండి నిన్ను నేను ఆశీర్వాదించేదను. హల్లెలూయా. దేవుడు అంటున్న మాట చెప్పాలి, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వాదించేదను. ఎంతమందికి మాట అంతా చెప్పండి, నేను నీకు తోడయుండి నేను నిన్ను ఆశీర్వాదించేదని మాట్లాడుతున్నా. హల్లెలూయా. ఆ రోజు ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతోటి నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు చెప్పాలి, నేను నీకు తోడయండి నేను నిన్ను ఆశీర్వదించేదను. ఇస్సాకుతో చెప్తున్నాడు. ఇస్సాకు కరవచ్చిందని భయపడకు, ఏం కంగారు పడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. ఈ దేశమందు మరి ఫిలిష్తీయుల దేశంలో నువ్వు ఉండు, ఈ దేశంలో పరవాసమై ఉండుము, తర్వాత నేను నీకు తోడయండి నేను నిన్ను ఆశీర్వాదించేదను. హల్లెలూయా. ఏమంటాడు, నేను నీకు తోడయండి నిన్ను ఆశీర్వదిస్తాను అంటుండు. మరి ఎట్లా దీవిస్తున్నాడు తెలుసా, నీ సంతానం దీవిస్తాడున్నాడు, నీ సంతానం ద్వారా అనేక జనాలను కూడా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. తర్వాత నీ సంతానమును సమస్త భూలోకంలోని సమస్త జనముల కంటే ఎక్కువ ఆశీర్వదించబడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇస్సాకుతో అబ్రాహాంతో అన్నమాట ఈయనతో అదే అంటాడు, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువ నేను నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నా, నీ సంతానం దీవించబోతున్నా, నీ సంతానం ద్వారా అనేక జనాలు కూడా దీవిస్తా అని చెప్తున్నా. ఎందుకు దేవుడు దీవిస్తున్నట్టే అబ్రాహాం ఎట్లా దీవించాడు చూడండి. 5వ వచనంలో, ఏలైనా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను నా కట్టలను నా నియమమును గైకొనని చెప్పాను. హల్లెలూయా. అబ్రాహాం కూడా ఏం చేసినాడు, దేవుని మాట విన్నాడు, దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు, దేవుని కట్టడలు నియమాలు కూడా పాటించినాడు. ఈరోజు మరి దేవుని దీవెన రావాలంటే మొదట ఆయన మాట వినాలి, రెండవది ఆయన ఆజ్ఞ మనం గైకొనాలి, మూడవది ఆయన కట్టడలు మనం అనుసరించాలి. హల్లెలూయా. దేవుని దీవెన అట్టిగానే రాదు. వినండి, దేవుని దీవెన ఆశీర్వాదాలు అట్టిగానే రావు. ఒకటి ఆయన ఆజ్ఞను మనం గైకొనాలి, అంటే మొదట ఆయన మాట వినాలి, రెండోది చెప్పండి ఆయన ఆజ్ఞను గైకొనాలి, మూడోది ఆయన కట్టడలు ఆయన అనుసరించాలి మనం. అప్పుడే మన దేవుడు తప్పకుండా దీవిస్తూ ఉంటాడు. చాలా మందికి ఉంటుంది, మరి మమ్మల్ని దేవుడు దీవిస్తలేడు, మాకు ఆశీర్వాదాలు వస్తలేవు, మేము ఇట్నే ఉన్నాము, మా బీమారు పోతలేవు, మా తగిలిపోతలేదు, మాకు దీవెన వస్తలేదు. కారణం ఏంటంటే నువ్వు ఒక్క కాడ పోతున్నావు, దేవుని మాట ఉన్నది ఉన్నట్టు వింటలేవు. అందుకే కదా మనకు దీవెన రాలేకపోతాను. ఇక్కడ ఏముందంటే అబ్రాహాముని కూడా దేవుడు దీవించినాడు. ఎందుకు దీవించినాట? అబ్రాహాం ఏం చేయండి, 5వ వచనం అండి, ఏలైనా అబ్రాహాం నా మాట విని అంటున్నాడు. అబ్రాహాం కూడా దీవెన వచ్చింది. ఎందుకు? ఆయన మాట విన్నాడు. రెండోది ఆయన నియమాలు, ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను అనుసరించినాడు, ఆయన కట్టడలు కూడా అనుసరించినాడు. ఇస్సాకుతో చెప్తున్నాడు, ఇస్సాకు నేను నీకు తోడయండి నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తా. సభలు ఉండాలి కాడి. హల్లెలూయా. నేను నీకు తోడయండి నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తా. కానీ నువ్వేం చేయాలి, మీ తండ్రిలాగానే నా మాట నువ్వు వినాలి, నా ఆజ్ఞలు నువ్వు గైకొనాలి, నా కట్టడాలని కూడా మీరు అనుసరించాలి. దేవుళ్ళారా, ఎంతమందికి దీవెన కావాలని ఆశ ఉన్నది? చేయి పైకెత్తండి. ఆశీర్వాదాలు రావాలి. మరి ఎట్లా వస్తాయి ఇవ్వాలి? ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? ఒక కాడ వింటే ఒక కాడ దేవుని మాట వింటలేం, ఒక కాడ వింటే ఒక కాడ దేవుని మాట మనం వింటలేం. ఆయన మాట వినడం అంటే ఏంది? ఆయన ఆజ్ఞలు గైకొనడం, ఆయన ఏం చెప్తుంది చేయడం. ఆయన మాట మనకు బైబిల్ క్రైస్తవుల పరీక్ష ఏం పెడతాడంటే, ఏకైక అబ్రాహాంకి ఒక పరీక్ష పెట్టిండు. ఒకడే కొడుకు కదా, నువ్వు తీసుకుపోయి మోరియా పర్వతం మీద నాకు బలి చేయాలన్నాడు. చేసిందా చేయలేదా?
ఈరోజు కూడా 100 రూపాయలు సంపాదించే 10 రూపాయలు తీయని తీయమనితో అంటున్నాడు. ఎంతమంది మనం దేవుని కరెక్ట్గా దశమానం చేస్తున్నాం? ఎంతమంది ఆయన మాట వింటున్నాం? ఆయన మాట అంటే అదే, ఏం చెప్తాడో మనం అది చేసినప్పుడే ఆయన మాట వినుట. ఇప్పుడు నేను కూడా అంతే దేవులారా, మాకెవరు 1000 రూపాయలు పెట్టినా కూడా 100 రూపాయలు తీసి నేను పక్కకు వస్తూ ఉంటా. ఎందుకంటే ఏం చేయాలి చెప్పాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట వినకుంటే మనకు దీవెన రాదు. ఆయన ఏం చెప్తే మన బైబిల్ ఏం చెప్తాడో ఆ మాట మనం తప్పకుండా పాటించాలి. అబ్రాహాము దేవుని మాట విన్నాడు, ఆయన ఆజ్ఞలు గైకొన్నాడు, ఆయన కట్టడలు కూడా అనుసరించాడు. మనం సార్లు ఆయన దీవెన కావాలని కోరుకుంటాం, మరి ఉట్టిన దీవెన వస్తుందా? ఇప్పుడు పంట రావాలని మొత్తుకుంటాం, పంట అతికి నత్తదా? దానికి ఎన్ని చేతి రావాలి? మరి ఇది కూడా అంతే, దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన కట్టలు అనుసరించినప్పుడు మనకు ఆశ. ఏమంటాను తెలుసు ఇస్సాకుతోటి? ఇస్సాకు, ఈ దేశమందు పరవశమైనవు, నేను నీకు తోడైన నేను నిన్ను చెప్పండి ఆశీర్వదించేదని. హల్లెలూయా. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట అందరూ చెప్పండి, నేను నీకు తోడైండి నేను నిన్ను ఆశీర్వదించే. దేవుడు తోడు లేకుండా నువ్వు దీవించబడలేవు. దేవుడు తోడు లేకుండా నీకు ఆశీర్వాదం రాదు. ఎవరు తోడు లేకుండా? మరి ఎప్పుడు దేవుడు తోడు ఉంటాడు? ఆయన మాట విన్నప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన కట్టలు అనుసరించినప్పుడే దేవుడు తోడుంటా ఉంటాడు. ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు తోడు ఉంటాడు. దేవుడారా, ఇస్సాకుతో చెప్తున్నాడు, నీ తండ్రి నాకు తోడు, తండ్రి మాట నేను విన్నాను, నా మాట విన్నాడు, తండ్రి నా ఆజ్ఞలు గైకొన్నాడు, నేనేం చెప్తానో చేసిండు. కాబట్టి నువ్వు కూడా అలాగున్నప్పుడు నీ తండ్రి కరువు కాలం నేను కాపాడినా, ఈ కరువు వచ్చిందని భయపడకు ఇస్సాకు, నేను ఈ దేశంలో నువ్వు పరవశమైండుము, నేను నీకు తోడైండి నేను నిన్ను ఆశీర్వాదించేదను. హల్లెలూయా. అందరు వినాలి. ఆశీర్వాదం రావాలంటే తీయండి, ఇట్నే ఉంచుకోండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, అక్కడ కూడా రాసింది కదా, క్లియర్గా రాసినది. మొదటి వచనం ఏమని రాసింది? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. నేను ఏమని రాసినది? దేవుని మాట ఏం చేయాలట? ఆయన మాట శ్రద్ధగా వినాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న నీ దేవుడైన యెహోవా ఈ భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుని యెహోవా మాట విన్నయ్యేలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. సభలు సరి గట్టిగా హల్లెలూయా. ఏమన్నా చెప్పండి. మొదటిగా దేవుని మాట విన్నప్పుడే నీకు దీవెన. నీ దేవుడైన యెహోవా మాట వినాలట, శ్రద్ధగా వినాలి ఆయన మాట. అందుకని అబ్రాహాము దేవుని మాట శ్రద్ధగా విన్నాడు కాబట్టి ఆయన దేవుడు దీవించినాడు. ఇస్సాకుతో కూడా అదే చెప్తున్నాడు. ఆదికాండం రండి ఏమంటాడు ఇస్సాకుతోడు కూడా? ఈ దేశమందు నువ్వు ఇస్సాకు పరవశమైండుము, కరువు వచ్చిందని ఏం బాధపడే అవసరం లేదు, నేను నీకు తోడైండి నిన్ను నేను ఆశీర్వాదించేదను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు చెప్పండి? దేవుడు తోడైండి నిన్ను నేను ఆశీర్వాదించే. దేవుడు తోడు లేకుండా మనకు ఆశీర్వాదం రావండి. దేవుడు తోడుంటేనే మనకు దీవెన, దేవుడు తోడుంటేనే మనకు ఆశీర్వాదం. దేవుడు తోడు లేకుండా మనం జీవించబడలేం. ఎప్పుడు తోడుంటాడు చెప్పండి? మొదటిగా ఆయన మాట విన్నప్పుడు, రెండోది ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, మూడోది ఆయన కట్టడలు అనుసరించినప్పుడే, ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడే దేవుడు నీకు తోడుంటా ఉంటాడు. దేవుడు తోడుంటే చాలు, నీ దీవెన ఎవడు ఆపలేడు. సభలు పెట్టాలి కాదు. హల్లెలూయా. దేవుడు తోడుంటే నీకు వచ్చే దీవెన ఎవడు కూడా ఆపలేరు. దేవుడు తోడుంటే నీకు దీవెన, దేవుడు తోడుంటే నీకు ఆశీర్వాదం. అందుకని ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇస్సాకు భయపడకు, నేను నీకు తోడైండి నేను నిన్ను ఆశీర్వదించేదని అంటున్నాను. ఎట్లా దీవించిన చూడండి, ఇస్సాకుని ఎట్లా దీవించిన చూడండి. 26వ అధ్యాయంలో 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం, అదే ఇది కాదు, ఆదికాండం కాదు రండి. 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశముందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. హల్లెలూయా. చూసినా, దేవుడు తోడున్న తర్వాత ఆయన వేరే దేశంలో కూడా, ఫిలిప్పుల దేశంలో కూడా ఉన్నాడు. అక్కడ కూడా విత్తనాలు వేసుకున్నాడు, పంట అలికిండాట. ఏమైందో తెలుసా? పరాయి దేశంలో కూడా, అన్ని జనాల మధ్య కూడా ఇస్సాకు వేసిన పొలం ఏమైంది చూడండి, ఎంత దీవించబడ్డాట. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి
ఆ సంవత్సరము 100 బలం పొంది నువ్వు సభలు కట్టి మయపరచాలి దేవుని. ఎంత బలం పొందిందట? 100 పంట వచ్చింది. హల్లెలూయా. ఎంత వచ్చిందట? ఫిలిప్పుల దేశంలో కూడా పొలం అలికిండు. ఆయన అడ్లు కావచ్చు, జొల్లు కావచ్చు, ఏమి అలికిండు, కానీ 100 పొలం పొందిండు. ఏం చేసి ఆ సంవత్సరము విత్తనము వేసి 100 ఫలము పొందిండు. నీ పొలము దీవించబడాలన్నా, నీ చేతి దీవించబడాలన్నా, నీ వ్యాపారం దీవించబడాలన్నా, నీ పంట దీవించబడాలన్నా దేవుడు తోడు లేకుండా నువ్వు 100 ఫలం పొందలేవు. అర్థమైందా? ఎవరితో లేకుండా? దేవుడు తోడు లేకుండా ఏ దీవెన కూడా నువ్వు పొందలేవు. చూడండి, అన్య జనుల కంటే ఎక్కువ పంట వచ్చిందట. వాళ్ళందరికీ ఆడ ఈర్ష్య కలిగిందటని, ఈ పరాయి దేశస్తులు మన దేశానికి వచ్చి ఎంత పంట పంటాంది అని చెప్పి అందరూ పగబట్టిల్లాడు. ఎంత విచిత్రం తెలుసా? వాళ్ళందరికంటే ఎక్కువ పంట ఇస్సాకు వచ్చింది. ఏమొచ్చింది చూడండి, 12వ వచనం ఒకసారి మళ్ళా. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇంకా చదువుదామా. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయనో. సభలు సరిగట్టి ఉంటాన్ని. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గొప్ప వాళ్ళం కావాలంటే దేవుడు తోడు లేకుండా నీకు ఆశీర్వాదం రాదు. దేవుడు తోడు లేకుండా నువ్వు దీవించబడలేవు. దేవుడు తోడు లేకుండా నువ్వు గొప్పవాడివి కాలేవు. చాలా మంది కూడా అది మేము అన్నిట్లో గొప్ప వాళ్ళం కావాలని ఎంత ఉన్నదా లేదా మనందరికి ఆశ? అక్క లేదా? ఆశ లేదా మనకు? ఉన్నదా లేదా? అందరికంటే గొప్ప వాళ్ళం కావాలని ఆశ ఉంటుంది. నేను గొప్పదాన్ని కావాలి, గొప్పని కావాలి, డబ్బుల ధనంలో మరి అన్నిట్లో గొప్ప వాళ్ళం కానీ ఆశ ఉంటుంది. కానీ ఎప్పుడైతాము నువ్వు కష్టపడి పని చేస్తే కావు, నువ్వు ఎంత శ్రమ పడ్డా కూడా కావు. కానీ దేవుడు తోడుంటే నువ్వు అయితే సఫలు పెట్టండి. హల్లెలూయా. దేవుడు తోడుంటే నువ్వు దీవించబడతావు. దేవుడు తోడుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు తోడుంటే నువ్వు గొప్పదానివి అవుతావు. హల్లెలూయా. ఇస్సాకు ఏమైందాడు తెలుసా? పరాయి దేశంలో ఉండి కూడా అందరికంటే ఎక్కువ పంట వచ్చి 100 ఫలం ఉంది. ఏమైనాడు కదా ఇస్సాకు? చూడండి ఎంత గొప్ప. యెహోవా అతన్ని ఆశీర్వదించింది కనుక అతడు, ఆ మనుషుడు గొప్పవాడాయను. హల్లెలూయా. ఈరోజు నీకు ఆశ ఉన్నది, నేను గొప్పదాన్ని కావాలి, నేను దీవించబడాలని ఆశ ఉన్నది. కానీ ఎందుకు కాలేకపోతాను? దేవుని మాట వినక. దేవుడు వచ్చి నొక్కనే కాదు, ఇస్సాకు నొక్కనే గొప్ప చేయడానికి రాలే, నన్ను కూడా గొప్ప చేయడానికి వచ్చిన సభలు పెట్టడానికి. హల్లెలూయా. మనందరినీ కూడా దీవించాలని కూడా ఆయన ఆశపడుతున్నాడు. మనందరినీ కూడా గొప్పలను చేయని ఆశపడతాడు. కానీ ఏ తండ్రికైనా పిల్లలు గొప్పవారు కావాలని ఉంటుంది. ఉండదా? చెప్పాలి ఒకసారి. ఏ తండ్రికైనా ఏముంటుంది? ఏ కొడుకైనా ఏ బిడ్డైనా గొప్పది కావాలని ఆశ ఉండదా? మన పరలోక తండ్రి కూడా, నేను కూడా అందరం దీవించబడాలని ఆశ ఉన్నది, గొప్పవాళ్ళం కావాలని ఆశ ఉన్నది. కారణం ఏంటంటే ఆయన మాట వినక మనం గొప్ప వాళ్ళం అయితేలేదు. దేవుడు తోడుండాలంటే మనం ఆయన మాట ముందు వినాలి. ఇస్సాకు పరాయి దేశం ఉండి కూడా, మరి ఫిలిప్పుల దేశం ఉండి కూడా ఎంతగా దీవించబడి తెలుసా? 100 ఎంత చెప్పాలి? ఆ సంవత్సరం విత్తనం వేసిండు. ఎంతమంది చెప్పండి? ఎంత దీవెన వచ్చింది? 100 దీవెన. చెప్పండి ఎంత వచ్చింది? 100 దీవించబడ్డాడు. ఇంకా చెప్పాలి, ఆ మనుషుడు గొప్పవా. దేవుడు అతన్ని చెప్పాలి దీవించుండు కనుక ఏమైందట? అతడు గొప్పవాడాయన. హల్లెలూయా. దేవుడు దీవించకపోతే నేను గొప్ప వాళ్ళము కాలేం. ఈరోజు గొప్ప వాళ్ళం కావాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నప్పుడే దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నీ పంటను దీవిస్తూ ఉంటాడు, నీ వ్యాపారం దీవిస్తూ ఉంటాడు, నిన్ను దీవిస్తూ ఉంటాడు. ఎందుకు గొప్పవారి కాలేకపోతున్నావు? ఆశ నీకు ఉన్నది. నీ అన్నిట్లో ధనముల, బంగారం, ఎన్ని డబ్బులు, గింజల్లో అన్నిట్లో నేను గొప్పదాన్ని కావాలి, నా పిల్లలు గొప్పలు కావాలని ఆశ ఉంటుంది మనకు. కారణం ఏంటంటే ఎందుకు కాలేకపోతాను? దేవుని మాట విననందు వలన గొప్ప వాళ్ళం కాలేకపోతాను. ఈరోజు ఇస్సాకును గొప్పవారిగా చేసిన దేవుడు, గొప్పవారిగా చేసిన దేవుడు నన్ను కూడా గొప్ప. ఇస్సాకు తోడున్న దేవుడు. మరి ఒక మాట చదవండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. దేవుడు దీవించకుంటే నీకు దీవెన రాదట. ఎంత కష్టపడి రాదట. చదవండి, సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. వినండి, జాగ్రత్త వినండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నరుని కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. కొంతమంది దేవుని మాట వినకుండానే ఆదివారం కూడా ప్రార్థన రాకుండా చేస్తూనే ఉంటుంది పని. మేము బాగా దీవించబడాలి, దశమాంగం తీయకుండా
మరి ఆదివారం సరిగా రాకుండా బాగా కష్టపడి పని చేస్తూ ఉంటారు. నువ్వు ఆదివారం రాకుండా దేవుని మాట వినకుండా నువ్వు ఎంత అన్నా కష్టపడు. బైబిల్ ఏం చెప్తాంది? నరుని కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ రాదట. వినండి, నరుని కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ రాదట. బైబిల్ ఏమంటాది? యెహోవాయే ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. చెప్పండి గడిగా, ఎవరెత్తాలట? యెహోవాయే ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. కానీ నరుని కష్టం ద్వారా ఆశీర్వాదం ఎక్కువ రాదట. దేవుడే తోడు లేకుంటే ఇసాకు అంతా దీవించబడినా ఏమన్నా? దేవుడు ఆకాశ నక్షత్రం బట్టి కొన్ని దీవిస్తాడు. ఈ సంతానం దీవిస్తాడు. ఈ సంతానం ద్వారా అనేక జనాలను కూడా దీవిస్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఈ రోజు నాడు నువ్వు నేను గొప్పదాన్ని రావాలంటే మొదట ఆయన మాట వినాలి, రెండోది ఆయన ఆజ్ఞలు గైకొనాలి, మూడవది ఆయన కట్టడలు కూడా మనం అనుసరించే వారిగా ఉన్నప్పుడు ఇసాకును దీవించిన దేవుడు, ఇసాకుతో ఉన్న దేవుడు, ఇసాకును గొప్ప చేసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నన్ను కూడా చేయాలని కూడా ఆశపడుతుంది. తీయండి, ఆదికాండం కూడా ఒక మాట తీయండి. పరిశుద్ధ గ్రంథం నుండి 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం కూడా అక్కడ వ్యక్తి కనబడతాడు, అతడు కూడా గొప్పవాడైనడుగు చూస్తున్నాం. 39వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. తోడైండని గనుక అతడు వర్ధిల్లుసు తన యజమానుడు ఐగుప్తుని ఇంట ఉండెను. వినండి, యోసేపు ఎలాంటి వ్యక్తి అంటే ఒక గుంటల పడేయబడ్డ వ్యక్తి, ఒక అమ్మబడ్డ వ్యక్తి, ఒక దిక్కులేని వాడుగా అయిండు, ఆధారమైన వాడు అయిపోయాడు. కానీ అయినప్పటికీ కూడా ఐగుప్తు దేశంలో పోయినప్పుడు ఒక పోతిఫారు ఆయన కొనుక్కున్నాడు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఏమైంది తెలుసా? యెహోవా అతనికి తోడైండెను గనుక అతడు వర్ధిల్లుసు. హల్లెలూయా. ఏమంటే చెప్పండి, దేవుడు తోడు యేసేపుకున్నాడు కాబట్టి యేసేపు వర్ధిల్లుతాడు. సపాలు కొట్టాలి కాబట్టి. హల్లెలూయా. యేసేపు ఏమైనాడు చెప్పండి? దేవుడు తోడుంటే నువ్వు ఎక్కడ ఉన్నా దీవించబడతావు. ఎవరు తోడుంటే? ఏ దేశంలో ఉండు, ఏ ప్రాంతం ఉండు, అన్యుల దేశంలో కూడా ఇసాకు దీవించబడ్డాడు. ఐగుప్తు దేశంలో కూడా ఈయనేమని చెప్పండి? యేసేపు కూడా దేవుడితో ఉన్నాడు కాబట్టి ఏమైండు? వర్ధిల్లుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు. దేవుడు తోడు లేకుండా నువ్వు దీవించబడలేవు, దేవుడు తోడు లేకుండా నువ్వు ఆశీర్వదించబడలేవు, దేవుడు తోడు లేకుండా నువ్వు వర్ధిల్లలేవు. ఏ ఇంటికాడైతే యేసేపు ఉన్నాడో ఆ ఇల్లు కూడా దీవించబడ్డాడు. సప్పాలు గట్టి కొట్టాలి. హల్లెలూయా. పోతిఫారు ఇల్లు కూడా ఫుల్లు దీవించబడ్డాయి. ఆయన పంటలు యేసేపును అడుగుపెట్టిన స్థలం దీవెనే దీవెనే దీవెన. పోతిఫారు ఇల్లు పంటకులు అంటాను, ఆయన ఇల్లంతా కూడా దీవించబడ్డాయి. అప్పుడు యేసేపుని ఏం చేసిండంటే పోతిఫారు ఆ ఇంటిని అధికారిగా పెట్టుకున్నాడు. అతన్ని బట్టి ఆ ఇల్లుకి ఏమైనా చెప్పాలి? పోతిఫారు ఇల్లే దీవించబడ్డదాట. ఎందుకు తెలుసా? దేవుడు యేసేపుకి ఏమైనాడు చెప్పండి? ఏమైనాడు? ఎందుకు తోన్నాడు? మరి యేసేపు దేవుని మరిచిందా? నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, దేవుని విడిచిపెట్టిండా? ఎక్కడ ఉన్న దేవుని ఆజ్ఞను, దేవుని మాట వింటున్నాడు, దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాడు. కాబట్టి దేవుడు యేసేపుకు తోడుగా ఉన్నాడు. చూడండి, దేవుడు తోడు లేకుండా మనం వర్ధిల్లలేం, దేవుడు తోడు లేకుండా మనం దీవించబడలేం, మనం గొప్ప వాళ్ళం కాలేం. అందుకనే దేవుడు మనకు తోడు ఉండాలి. హల్లెలూయా. ఎవరు తోడు ఉండాలి? యేసేపుకు దేవుడు తోడున్నాడు కాబట్టి అతడు కూడా ఐగుప్తు దేశంలో ఏమైంది చెప్పండి? గొప్ప రాజు అని సభలు కొట్టాలి గట్టిగా. అన్యుల దేశంలో కూడా గొప్ప రాజు, గొప్పవాడైందా కాలేదా? ఇసాకుని ఇట్లా దేవుడు గొప్పని చేసిండో, తర్వాత యేసేపుని కూడా ఐగుప్తు దేశంలో గొప్ప రాజుగా చేసినాడు, గొప్ప వారిగా చేసినాడు. అతన్ని కూడా అందరికంటే ఎక్కువ దీవించాడు. సామ్యూయేలు గ్రంథం, 2వ సామ్యూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. 2వ సామ్యూయేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అతనికి తోడైండెను. ఒకసారి గట్టి సభలు దేనికి మహిమ రాయండి గట్టిగా. ఏమని రాజు దేవులారా? దావీదు కూడా 3వ వ్యక్తి చూడండి. సైన్యం దావీదట అంతకంతకు వర్ధిల్లెను అంటే అంతకంతకు ఎక్కువ దీవించబడ్డాడు, అంతకంతకు గొప్పవాడైండు. ఎందుకంట? సైన్యములకు అధిపతి యెహోవా అతనికి చెప్పాలి తోడైండెను. హల్లెలూయా. సౌలు ఒకప్పుడు దీవించబడ్డ సౌలు అంతకంతకు నీరసిల్లిపోయాడు, అంతకంతకు దిగజారిపోయాడు. ఎందుకు తెలుసా? దేవుని మాట వినని సౌలేమో అన్నింటిలో దిగజారిపోయాడు.
కానీ దేవుని మాట విన్న దావీదు అంతకంతకు డెవలప్ అయ్యాడు. అంత కదా చెప్పండి, అంతకంతకు అభివృద్ధి పొందాడు, అంతకంతకు దీవించబడ్డాడు. ఏమైంది తెలుసా? ఆ దేశానికి ప్రధానమంత్రి అయిన హల్లెలూయా. దావీదు గొప్పవాడు కూడా అయినాడు. బైబిల్లో దేవుని మాట విన్న ముగ్గురు వ్యక్తులు గొప్పవాళ్ళని ఎవరు చెప్పండి? మొదటిగా ఇస్సాకు కూడా గొప్పవాడైండు, దీవించబడ్డాడు. రెండోది యోసేపు కూడా గొప్పవాడైండు, దీవించబడ్డాడు. మూడో చెప్పండి, దావీదు కూడా వర్ధిల్లుండు, ఐగుప్తు దేశం మరి ఆ ఇశ్రాయేలు దేశానికి ఏమైండు? ఒక రాజుగా అయిన గొప్పవాడైండు. ఎందుకంటే దేవుడు తోడు లేనంత వరకు మనం గొప్ప వాళ్ళం కాలేదు. దేవుడు తోడు లేనంత వరకు మనం దీవించబడలేం. దేవుడు తోడు లేనంత వరకు మనం ఆశీర్వదించబడలేం. సో నేను దేవుడు వీళ్ళ ముగ్గురికి కూడా దేవుడితో ఉన్నాడు. ఎవరు చెప్పండి, చెప్పాలి. బయలు ఎవరెక్కున్నాడు? ఇస్సాకు కూడా దేవుడు తోడున్నాడు కాబట్టి దీవించబడ్డాడు. చెప్పాలి. రెండోది యోసేపు కూడా దేవుడు తోడున్నాడు కాబట్టి ఆయన కూడా ఆశీర్వదించబడ్డాడు, గొప్పవాడు రాజు ఆయన. మూడోది చెప్పండి, దావీదు కూడా దేవుడు తోడున్నాడు. ఏమైనా చూడండి, మొదలు చదువుదాం. దావీదుకు అంతకంతకు వర్ధిల్లేను, ఎందుకు సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడైండెను. బయలు రాసిన దావీదు ఎక్కడికి పోయినా కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. దేవుడు ఈరోజు నీకు నాకు తోడు ఉండాలంటే మరి దేవుడు తోడు లేకుండా మనం దీవించబడలేం. దేవుడు తోడు లేకుండా మనం గొప్ప వాళ్ళం కాలేం. మనకు అందరికి ఆశ ఉన్నది, మనం దీవించబడాలని కష్టపడుతున్నాం. కానీ నీ కష్టం ద్వారా దీవెన రాదు, నీ కష్టం ద్వారా ఆశీర్వాదం. దేవుడు తోడు నీకు దీవెన. హల్లెలూయా. దేవుడు తోడు నీకు దీవెన ఎవరు కూడా ఆపలేదు. సభలు గట్టి మయం కాల్సిన దేవుని దేవునరా. దేవుడు తోడు నీకు వచ్చే దీవెన, నీకు వచ్చే ఆశీర్వాదాలు ఎవరు కూడా ఆపలేదు. దేవుడు తోడినప్పుడు నేను దీవించబోతాను, గొప్పవారిని చేయబోతున్నాడు. ఇస్సాకు దేవుడు తోడుండి నూరంతలుగా దీవించినాడు. అతడు గొప్పవాడైనట్టుగా మనం ఈరోజు చూసినాం.